హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి, నచ్చుతుంది. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ అరకేజీ మీడియం సైజ్ ప్రాన్స్ను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టొమాటాలను కూడా వేసుకొని మొత్తం ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కళాయి తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకుని ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే మనం మసాలా ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత ఇందులోనే టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఇలా వేయించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే మనం కడిగి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాన్స్కి మసాలా అనేది మొత్తం పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలండి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకిపోయే వరకు ఇలాగ గ్రేవీ దగ్గర పడే వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనకు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే కర్రీ అనేది దగ్గర పడి గ్రేవీగా వస్తుంది. అలాగే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినప్పుడు ఇందులోనే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చూస్తున్నారు కదా, ఎంతో ఈజీ అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఘాటుగా ఉండే ప్రాన్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.